జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజు సింహరాశి వారు కొత్త విషయాలను తెలుసుకోవాలి అన్న కుతూహలంతో ఉంటారు. అందుకే ఈ రోజున విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే ఉద్యోగస్తులు కూడా కొత్త ప్రాజెక్టుల మీద ఆసక్తిని చూపిస్తారు. సరికొత్తగా ఏదైనా చెయ్యాలి అని కోరుకుంటారు. ఎంతసేపు ఒకే విధంగా చేయాలా, మార్పు ఉంటే బాగుంటుంది కదా అని మీ పనిని మార్చుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రొటీన్కి భిన్నంగా వెళ్ళాలి అని కోరుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఊరట కలిగించే విధంగా కొన్ని మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఉదయానికి మించి మధ్యాహ్నం, మధ్యాహ్నానికి మించి సాయంత్రం, సాయంత్రానికి మించి రాత్రి, ఇలా పూటకు యోగాలు పెరుగుతూ వెళ్తున్నాయి. ఈరోజు సింహరాశి వారు మీకు బాగా ఇష్టమైన ఆహారం స్వీకరిస్తారు. నచ్చిన భోజనం చేస్తారు. ఇంటి భోజనం నచ్చకపోతే బయటి భోజనం తినడానికి కూడా వెనుకాడరు. ఈ సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార వ్యవహారాలు అన్నీ సజావుగా సాగుతాయి. మనసుకు సంతోషం కలిగించే ప్రయాణాలు జరుగుతాయి. ముఖ్యంగా రాత్రివేళ చేసే ప్రయాణాలు ఆనందభరితంగా సాగుతాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా సింహరాశి వారికి అన్నింటా యోగాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి భయము లేకుండా ధైర్యంగా మీ పనులను మీరు ప్రారంభం చేసుకోవచ్చు. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు సింహరాశి వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య, నక్షత్రం శతభిష నక్షత్రం. రాహుకాలం ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు. సూర్యోదయం 6 గంటల 47 నిమిషాలకు. సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు. వర్జం రాత్రి 7 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 52 నిమిషాల వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషాల వరకు. ఈ శుక్రవారం రోజు అమావాస్య వచ్చిన సందర్భంగా మనమంతా పితృదేవతలకు ప్రీతిగా పితృతర్పణాలు వదలాలి. నదీ స్నానం చేయాలి. అలాగే రుచికృతమైన పితృస్తోత్రాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే యమాష్టకం పారాయణం చేస్తారో వారికి మరణగండాలు ఏమైనా ఉంటే దూరమవుతాయి. ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ప్రీతిగా బెల్లమన్నం నైవేద్యంగా పెట్టి లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని, తరువాత నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తే దరిద్రం దూరమై అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మనమంతా ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పదే పారాయణం చేయండి. ఈరోజు సాయంత్రం తులసి కోటను శుభ్రం చేసి పసుపు, కుంకుమ మరియు పుష్పాలతో అలంకరించి బెల్లం నైవేద్యంగా పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ధర్మబద్ధమైన కోరికలు త్వరగా సిద్ధిస్తాయి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.